దిలీప్ కుమార్ త్వరగా ఆకలేస్తుంది. వచ్చా ఎవరు కాకలేస్తుంది త్వరగా తిండి తగలయ్య. తిండి 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 చావండి. ఒరే ఏమిట్రా ఇది? అసలు ఈ వంకాయలు తోటలో కాసినయా గిన్నెలోనే కాసినయా? అసలు ఈ వంట ఏమిట్రా? కూపా చామ. కూపా చామ అంటే ఏమైనా చైనా వంట కాదు, నా చేయి వంట. కూపా చామ, కూర, పా పచ్చడి, చారు, మా మజ్జిగ. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కలిసిపోతాయి కదా అని ముందే కలిపి వండేశాను. నిజంగా వండినట్టున్నాడు రా. ఈ తిండి తిని మీరెవరూ తవ్వకండిరా. ఇది కుక్క కూడా ముట్టదు. కావాలంటే పిలవండి, తింటే కొట్టు. నువ్వే తినరా? ఇంతవరకు తింగట్టకుండా చంపాడు, ఇప్పుడు తింపి నిజంగా చంపేట్టున్నాడు. లాభం లేదురా, ఇక వీటితో మనం పళ్ళాం. మనందరిలో పెద్దవాడు ఎవడో వెంటనే పెళ్లి చేసుకోండి. వదిలి వస్తుంది, వంట చేస్తుంది, బట్టలు తుకుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. అది ఈడే పెద్దవాడు. పండ్రా, నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాని చేత మీకు అందరికీ అడ్డమైన సాగిరి చేయిస్తానా? ఇదిగో నా పెళ్లి అవగానే మా ఆవిడతోటి హాయిగా హనీమూన్ చంద్రమండలానికి వెళ్ళి 6 నెలలు ఉండిపోతాను. నా బాబే నువ్వు అక్కడవే పెళ్లి చేసుకుని మూన్లోకి వెళ్తావా? ఎవరి మట్టుకు ఆడే పెళ్లి చేసుకుంటాడు, ఎవరి పైన ఆడితే చేసి పెడతాడు. నాకు ధర్మ సందేహం. ఓరే సందేహం ప్రాణి ఏమిటా అది? మనకు కూడా పెళ్లిచ్చేవాళ్ళు ఉన్నారా? ఒరే వీడొట్టు లూజురా, మనకంటే కూడా గతి లేని వాళ్ళు ఉన్నారని వీడు చదువుకోలేదురా. అనపనే ఏడవకుండా సంతోషించమంటారా? సంతోషించాలి. ఎందుకో తెలుసా? దాని ఇంటికి వెళ్తే దాని ఖాతాదారు నీ ముగ్గురిని కొట్టినా కొట్టగలరు. ఏ హోటల్స్ కు కొట్టుకెళ్ళామనుకో నలుగురు చూడడం అల్లరి పాలు కావటం. అందుకని పరువు ప్రతిష్టకు భంగం లేకుండా మర్యాదగా ఇవి నా తంటాలు నేను పడుతున్నాను. మంచి నీకెందుకు గడుపు? సంతోషించాలండి. నీకేమైనా ఎగతాళిగా ఉందే? ఇదిగో చూడు, తిరగని మగాడు లేడు, ఏడాడు ఆడదు లేదు. ఏడ్చుకోపు. మేరీ అమ్మా. ఏమిటి శంకర్? మీ సొంత విషయంలో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి అమ్మా. ఇప్పుడు అయ్యగారితో పైకి వెళ్తున్నామా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఏదో బాధలో అమ్మా అని ఏడ్చుకోవటం తప్ప అమ్మా అని పిలుచుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యుడమ్మా. ఆ దేవుడు మీ రూపంలో నా తల్లిని చూపించాడు. మీ బాధల్లో నాకు భాగం ఉందమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటావు? కళ్ళెదుట ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా మనసు రాయి చేసి బతకమని కొందరు ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు పెట్టిన శాపానికి ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. నేను తీసుకెళ్ళి దించేసిరా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. బాయ్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదమ్మా. దీనికేమో దెయ్యంలా చూస్తుంది. రావమ్మా. డ్రైవర్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. ఏదమ్మా? తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. నువ్వు చాలా బాగున్నా. ముద్దు వస్తుందా? గౌరీ, ముద్దు కూడా వస్తున్నా. ఇక నీ పనికో ఇందా. డ్రైవర్, ఏమ్మా ఎక్కడ నీ ఇల్లు? ఇదేం భాష బాబు? కచేరా భాష. ఏ గోర్ఖా, స్వామి భక్తికి దేశభక్తికి పేరు మోసిన నీ జాతిలో నువ్వు ఎలా పుట్టావని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉసి జానేదో సాబ్ గుస్సా కర్తా హై, గుస్సా కర్ రే భాయ్ తుమ్. ఏ మూర్ఖ, ఉప్పు తిన్న ఇంటికి మనం చేసే ఉపకారం ఇదే. మనకు అన్నం పెట్టి ఇంటిని కాపాడాల భయ మన డ్యూటీ. నేనెవరో తెలుసా? మర్యాదగా గేట్ తీస్తావా లేదా? నువ్వెవరైనా సరే ఈ గేటు తీయను. మీ బాస్ రమ్మన్నారు, తీస్తావా లేదా? రమ్మన్నది మా బాస్ గాని మా అమ్మగారు నిన్నేం బొట్టు కాడబెట్టి రమ్మని ఆహ్వానించదే. పదా మర్యాదగా మాట్లాడు. ఓహో, ఎన్నో పచ్చని సంవత్సరాలు తీసుకుని నీకు మర్యాద తెలుసా తల్లి? నీకు కావాల్సిన మర్యాద కదా. లోపల రమ్మా, రమ్మా లోపలికి. చిలక, సీతాకోక చిలుక, మళ్ళీ ఇంటి వైపు గాని బజార్ వైపు గాని నువ్వు వచ్చావంటే నీ మక్కలు ఎరుగుతాయి. అంబులెన్స్ వస్తుంది, నీ గజిపిచ్చేసేస్తారు. బాబా ఇదిగో ఆఖరిసారిగా చదువుతున్నాను. గేట్ తీస్తావా? నీ బాస్ని పిలవమంటావా? అమ్మ బాబాయ్, బాసే తల్లి, నీ దండం పడతాను. నా కడుపు పట్టుకు, నా ఉద్యోగం పట్టి కావాలంటే రామ్మా, లోపలికి వెళ్ళి రామ్మా, రామ్మా, రామ్మా. నిన్ను నీ సంగతి ఉండు, నీ సంగతి చూస్తాను. మేడం, అందరూ అయ్యేనా?
బాస్ గుస్సా కర్తా హై అందరూ అయ్యేనా. హలో, ఏ విషయరా? నీకోసం ఎంతసేపు ఖర్చు కూర్చోమంటావు? మీ ఇంటికి యజమాని మీరా, మీ డ్రైవరా? ఏమిటి అనేది? గేటు దాటి వచ్చామంటే మక్కిలు ఎరగొడతాను, అంబులెన్స్ తెప్పిస్తాను అంటూ ఏదేదో పొగరుగా మాట్లాడాడు మీ డ్రైవర్. నిన్ను కాదు మా డ్రైవర్ను. సరే, మనం రేపు మీట్ అవుదాం. శంకర్, నా కోసం ఒక పిల్ల వచ్చిందా? దాని గేట్ దగ్గర నుంచి పంపించేసావా? పంపించేసి. ఎవరిచ్చాడు నీకు అధికారం? విశ్వాసం గల కుక్కలాగా వాకిట్లో పడడం అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అవును, విశ్వాసం గల కుక్కను కాబట్టి మీ డబ్బు కోసం తరుముకుంటూ వచ్చిన విష జంతువు మిమ్మల్ని కాటు వేయకుండా కాపాడి. ఇడియట్, ఈ ఇంటికి యజమాని నువ్వు అనేనా? ఇక్కడికి ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో డిసైడ్ చేయాల్సింది నేను ఈ బాగుపడేది అనుకుంటావా? ఇదే నా తండ్రి లైన్ నండ్రే ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేసిన అప్పుడు కూడా ఇదే చేసి ఉండేవాడిని. సార్, రావణాసురుడు లాంటి రాక్షసుడు కూడా సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు, కానీ మండోదరి మందిరంలో ఉంచదు. మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ఉండగా ఆమె కళ్ళెదుటే ఇలాంటి అవినీతి పనులు చేసి ఆమెను కంట తడి పెట్టించడం ధర్మం కాదు. ఇల్లాల కన్నీరు ఇంటికి వచ్చిరాదు సార్ అని మీ అమ్మగారు చెప్పమన్నారా? పరువు గల ఏ ఇల్లాలు భర్త వల్ల తన కాపురం కన్నీటి పాలైందని చెప్పుకో. కానీ కళ్ళున్న వాళ్ళకి ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. మీ అమ్మగారి కోసం నా సుఖానికి నా ఆనందానికి అడ్డుకట్టలు వేస్తావా? ఏరా, మీ అమ్మగారు కన్నీరు గారిస్తే నువ్వు తుడుస్తావా? అనుకునే ఏమండి? నేను నీ చేత కన్నీరు గార్పిస్తున్నావట, వీడు తుడుస్తాడట. ఇప్పుడు వీడి చేత కన్నీరు కార్పిస్తాను, నువ్వు తుడు. వద్దండి, కొట్టకండి. వద్దనుకుంటే అతన్నే పంపించేద్దాం. అనపని నడుపుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వినలేదు, వినపోను. అమ్మా, మీరు తప్పండి. శంకర్, నా మాట వినండి. రండి అమ్మా, రండి. ఏంటది? అమ్మగారి కోసం నా రక్తమైన ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. సరిపోయిందా? తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ నరక కుప్పలో నువ్వు ఉండొద్దు. నా కోసం నువ్వు ఇలా బాధపడడం, దెబ్బలు తినడం నేను చూడలేనయ్యా. అమ్మా, అయ్యగారు కొట్టిన దెబ్బలు నా చేతికి నువ్వు తగులుతాయమ్మా. అవి తిరిగి ఆయన హృదయానికి తగులుతాయి. రాతి లాంటి ఆయన గుండె పువ్వులా వికసిస్తుందనే ఆశతోనే నేను ఈ దెబ్బలు తిన్నానమ్మా. నువ్వెంత పిచ్చివాడివి శంకర్.